Hello everyone, please like, share and subscribe for the latest updates. And ee roju vachesi Big Boss 9 Day 23 and Promo 1 ఇప్పుడే ఫ్యూ మినిట్స్ బ్యాక్ చూశాను. ఇక్కడ వచ్చేసి ఈ ప్రోమోలో మనకి నామినేషన్ టాస్క్ అనేది ఈరోజు జరుగుతుంది. ఈ నామినేషన్ టాస్క్ వచ్చి ఎలా జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ నామినేషన్ టాస్క్ వచ్చేసి మనకి ముగ్గురుగా టీమ్స్ అనేది డివైడ్ అవుతారనమాట. ఇక్కడ కెప్టెన్ అనేది కీ రోల్. అంటే కెప్టెన్ వచ్చేసి డైస్ అనే వేసే కొంది ఒక్కొక్కరు స్టెప్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. అంటే 4 టీంలు ఉంటాయి. 4 టీంలు ఒక్కొక్కటి ఛాన్స్, అంటే చెస్ బోర్డ్ లాగా ఉంటుంది. అక్కడ ఒక్కొక్కరు హెడ్ అయ్యి ఒక్కొక్క స్టెప్ ముందుకేసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. ఇక్కడ తనుజాకి ఒక ఛాన్స్ వస్తుంది. ఇక్కడ తనుజాకి విన్ అయిన తర్వాత తనుజా ఛాన్స్ వచ్చినప్పుడు తనుజా నీ అపోనెంట్ టీం ఎవరుంటారు ఏంటి అని చెప్పినప్పుడు తనుజా వచ్చేసి సుమన్ శెట్టి టీంని ఎంచుకోవడం జరుగుతుంది. ఇక్కడ తనుజా టీం ఎవరెవరు అంటే తనుజా, రీతు అండ్ దివ్య. అండ్ సుమన్ శెట్టి టీం వచ్చేసి రాము, సుమన్ శెట్టి, ఫ్లోరా. వీళ్ళు ముగ్గురు ఆడతారు. ఎందుకంటే వీళ్ళు వీక్ టీమ్ లాగా కనిపిస్తున్నారు, అందుకని ఓడిపోతారని చెప్పేసి. ఈ గేమ్ ఎలా ఉండబోతుందంటే గార్డెన్ ఏరియాలో స్క్వేర్ బాక్స్ ఉంటుంది. ఈ స్క్వేర్ బాక్స్ లోపల వచ్చేసి ఒక రౌండ్గా ఉన్న ఒక స్టోన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్లేస్ చేయాలన్నమాట. ఇది ఎలా తీసుకొని వస్తారు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ వీళ్ళు ముగ్గురికి వచ్చేసి ఒక ఎలాస్టిక్ అనేది బ్యాండ్స్ అనేది తగిలియడం జరుగుతుంది. ఈ ఎలాస్టిక్ బ్యాండ్స్ మధ్యలో వచ్చేసి ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో ఆ రౌండ్ స్టోన్ని పట్టుకొని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఈ స్క్వేర్ బాక్స్లో అనేది ప్లేస్ చేయాలి. ఆ ప్లేస్ చేసేటప్పుడు వీళ్ళు ఎలాగో విన్ అవుతారు. ఎవరు? సుమన్ శెట్టి, రాము అండ్ ఫ్లోరా గారు విన్ అవుతారు. ఇప్పుడు విన్ అయిన టీం నుంచి ఓడిపోయిన టీంలో నుంచి ఒకరిని నామినేషన్ చేయాలి. ఇమ్మీడియట్గా సుమన్ శెట్టి కొంచెం డిస్కషన్ అయిన తర్వాత సుమన్ శెట్టి విల్ బి నామినేటెడ్ ది రీతు. రీతుని ఎందుకు నామినేట్ చేస్తాడంటే ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్తున్నా, నీ వల్ల గొడవలు అవుతున్నాయి, ఫస్ట్ నుంచి నువ్వే అంతా చేసింది అది ఇది అని చెప్పి సుమన్ శెట్టి కొంచెం ఫైర్ అవడం, ఫస్ట్ టైం మాట్లాడడం చూస్తాం ఈ ఎపిసోడ్లో. ఫస్ట్ టైం మాట్లాడతారు. సుమన్ శెట్టి ఈజ్ డైరెక్ట్లీ నామినేటెడ్ టు ది రీతు అనమాట. నెక్స్ట్ రాము వచ్చేసి సంజన గారిని నామినేట్ చేస్తాడు. సంజన నామినేట్ చేసినప్పుడు సంజన డిఫెన్స్ చేస్తూ ఒక మాట అంటారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో కొంచెం ఓపిక పట్టాలి అని చెప్పి సంజన గారు అంటారు. సంజన గారితో అన్నినప్పుడు వెంటనే రాము ఉండేసి అది నన్ను కించపరిచినట్టు మాట్లాడినట్టుంది, మీరు అలా మాట్లాడతారు, నేను ఎక్కడి నుంచి వచ్చాను అని చెప్పేసి మీరు ఎలా అంటారు అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అండ్ రాము ఈజ్ నామినేటెడ్ టు ది సంజన గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా గారు కూడా నామినేట్ అవుతారు. అది నెక్స్ట్ ప్రోమో 2లో చూద్దాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వీళ్ళ ముగ్గురు నామినేట్, ఎవరైతే ప్రస్తుతానికి ప్రోమో వల్ల నామినేట్ అయ్యి ఉండేదంటే మనకి రీతు, సంజన అండ్ ఫ్లోరా గారు. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్.